రీసెంట్‌గా రాజమౌళి గారు రిలీజ్ చేసిన 'వారణాసి' టీజర్‌లో మణికర్ణిక ఘాట్ అనే ఒక ప్లేస్‌ని చూపించారు. అయితే అప్పటినుండి ఎంతోమంది ఈ మణికర్ణిక ఘాట్ ఏంటి? ఇంకా కాశీ గురించి ఎంతోమంది రీసెర్చ్ చేస్తున్నారు. ఈ వీడియోలో కాశీలోని కొన్ని ఇంపార్టెంట్ ఘాట్స్, అలాగే అక్కడున్న ఇంపార్టెంట్ టెంపుల్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. చంద్రకూప్. ఎవరైనా ఈ బావిలో తొంగి చూసినప్పుడు అందులో వాళ్ళ ప్రతిబింబం కనిపించకపోతే ఇంకొక 6 నెలల్లో వాళ్ళు చనిపోతారు అని ఒక నమ్మకం ఉంది. అలాగే ఇందులో ఉన్న నీటిని చంద్రునికి సంబంధించిన సోమ అనే అమృతంతో సమానంగా భావిస్తారు. ఈ బావి వారణాసిలోని కాశీ విశ్వనాథుని దేవాలయానికి దగ్గరలో ఉన్న మా సిద్ధేశ్వరి మందిర్ అనే దేవాలయంలో ఉంది. అయితే దీని వెనుక అసలు కథేమిటి? పురాణాల ప్రకారం అమావాస్య, పౌర్ణమి వంటివి ఏర్పడడానికి ఈ బావికి ఒక లింక్ ఉంది. అదేంటో మీకు తెలుసా? అలాగే వారణాసిలో తిల్బందేశ్వర ఆలయం అని ఒకటి ఉంది. ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆ శివలింగం యొక్క సైజ్ పెరుగుతూనే ఉంటుంది. అసలు ఇలా ఎలా జరుగుతుంది? దాని వెనుకల ఉన్న కథ ఏంటి? వారణాసిలో కాశీ విశ్వనాథుని దేవాలయం, విశాలాక్షి అమ్మవారి దేవాలయంతో పాటు పురాణాల ప్రకారం ఇంకొక 72,000 హిందూ ఆలయాలు ఉన్నాయి. కానీ వీటిలో దాదాపు 60% దేవాలయాలు కాలక్రమేణా భూగర్భంలోకి వెళ్ళిపోయాయి లేదా దాడుల వల్ల ధ్వంసమయ్యాయి. కాశీలో గంగానది ఒడ్డున మొత్తం 84 ఘాట్స్ ఉన్నాయి. వాటిలో మణికర్ణికా ఘాట్ మరియు హరిశ్చంద్ర ఘాట్ చాలా ముఖ్యమైనవి. ఈ 2 ఘాట్లలో ప్రతి సంవత్సరం దాదాపు 30,000 నుండి 40,000 వరకు దహన సంస్కారాలు జరుగుతాయి. ఈ వీడియోలో ఈ ఘాట్స్ మరియు గుడుల వెనకాల ఉన్న ఆసక్తికరమైన కథలను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్ దేవరకొండ. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్. తిల్బందేశ్వర దేవాలయం. ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం నుండి సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ లింగం సంవత్సరానికి ఒకసారి ఒక నువ్వు గింజ పరిమాణంలో తన సైజు పెంచుకుంటూ ఉంటుంది. దీన్ని 902వ సంవత్సరం నుండి ఈ దేవాలయంలో ఉన్న రికార్డ్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. పురాణ గాథ ప్రకారం దాదాపు సత్యయుగంలోనే ఇక్కడ ఈ శివలింగం స్వయంభూగా వెలిసింది. అప్పట్లో ఇక్కడ ఒక నువ్వుల తోట ఉండేది. ఆ నువ్వుల తోటలో ఈ లింగం ఆవిర్భవించింది. అప్పటి నుండి ప్రతిరోజు ఒక నువ్వు గింజ పరిమాణంలో ఇది పెరుగుతూ వచ్చింది. అది ఎంత భారీగా మారిందంటే భూమి కూడా బ్యాలెన్స్ తప్పే పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవతలంతా శివుణ్ణి ప్రార్థించగా శివుడు అది పెరిగే విధానాన్ని మార్చాడు. ప్రతిరోజు కాకుండా కేవలం సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా మకర సంక్రాంతి రోజున మాత్రమే ఒక నువ్వు గింజంత పెరిగేలా వరమిచ్చాడు. ఇప్పటికీ సంక్రాంతి రోజు రాత్రి పూజారులు శివలింగం చుట్టూ ఒక సన్నటి దారాన్ని కడతారు. తర్వాత రోజు ఉదయం చూస్తే ఆ శివలింగం సైజు పెరగడం వల్ల ఆ దారం తెగిపోయి ఉంటుంది. ఇది శివుడు అక్కడ సజీవంగా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనమని భక్తులు నమ్ముతూ ఉంటారు. సంకటమోచన్ హనుమాన్ దేవాలయం. ఇది అస్సీఘాట్ దగ్గరలో ఉంది. ఈ దేవాలయాన్ని 16వ శతాబ్దంలో ప్రముఖ కవి తులసీదాస్ గారు కట్టించారు. ఇదే ప్రాంతంలో ఆయనకి హనుమంతుని నిజరూపం దర్శనమిచ్చింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. అదేంటో ఒకసారి చూద్దాం. తులసీదాస్ గారికి శ్రీరాముని చూడాలన్న కోరిక చాలా బలంగా ఉండేది. ఒక ప్రేతాత్మ ఆయనకు చెప్పింది, కేవలం హనుమంతుడు మాత్రమే నీ కోరికలను తీర్చగలడని. తులసీదాస్ గారు కాశీలో రామాయణ ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ అందరికంటే ముందు వచ్చి అందరు వెళ్ళాక చివరిగా వెళ్ళే ఒక ముసలి వ్యక్తిని ఆయన గమనించారు. ఆయనే హనుమంతుడిని గ్రహించి తులసీదాస్ గారు ఆయన్ని వెంబడించి అడవిలోకి వెళ్ళారు. అక్కడ హనుమంతుడు ఆయనకు నిజరూప దర్శనమిచ్చాడు. దానికి గుర్తుగా తులసీదాస్ గారు అక్కడ ఆలయాన్ని నిర్మించారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న సంకటమోచన్ హనుమాన్ దేవాలయం. ఈ ఆలయం ఎంత పవర్ఫుల్ అంటే అక్కడ అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని అక్కడికి వెళ్ళిన భక్తులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చూడవలసింది చంద్రకూప్ బావి. ఇది మా సిద్ధేశ్వర దేవి ఆలయంలో ఉంది. దీన్ని స్వయంగా చంద్రుడే తవ్వాడని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి 27 మంది కూతుర్లు. వాళ్ళందరినీ చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ చంద్రుడు కేవలం రోహిణి మీద మాత్రమే ఎక్కువ ప్రేమ చూపించేవాడట. దీనివల్ల మిగిలిన భార్యలు బాధపడి దక్షుడికి ఫిర్యాదు చేశారు. కోపంతో దక్షుడు చంద్రుడిని నీ కాంతి క్షీణించి నువ్వు చనిపోతావని శపించాడు. శాప విముక్తి కోసం చంద్రుడు కాశీకి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ కోసం ఈ బావిని తవ్వాడు. శివుడు ప్రత్యక్షమై చంద్రుడు పూర్తిగా చనిపోకుండా చంద్రుడి యొక్క కాంతి తగ్గుతూ అలాగే మరలా పెరుగుతూ ఉంటుందని వరమిచ్చాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న అమావాస్య ఇంకా పౌర్ణమి. అప్పటి నుండి ఈ బావి పవిత్రమైనదిగా మారిందని అంటూ ఉంటారు. అలా కాశీలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. కాశీలో ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం ఒకే వీడియోలో కవర్ చేయలేం.
సో కావాలంటే ఒక పార్ట్ 2 వీడియో ఖచ్చితంగా చేద్దాం. ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూద్దాం. పంచగంగా ఘాట్. పంచగంగా అంటే 5 గంగలని అర్థం. ఇక్కడ గంగా, యమున, సరస్వతి, కిరణ మరియు దూతపాప అనే 5 నదులు కలుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో గంగా నది మాత్రమే కనిపిస్తుంది. మిగిలినవి అంతర్వాహినిగా ఉంటాయి. అంటే నది లోపల ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేశారని ప్రతీతి. ఇక్కడ స్నానం చేస్తే పంచతీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుందని నమ్ముతారు. అందుకే కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ పంచగంగా ఘాట్లో ఖచ్చితంగా స్నానం చేసి వాళ్ళకి మోక్షం పొందాలని ఆ కాశీ విశ్వేశ్వరుని వేడుకుంటారు. కాశీలో మనకు పంచగంగా ఘాట్తో పాటు అస్సీ ఘాట్, మణికర్ణిక ఘాట్ చాలా ముఖ్యమైనవి. అస్సీ ఘాట్ మనకి ఎక్కడుంటుందంటే అస్సీ నది గంగాలో కలిసే చోట ఉంది. దుర్గాదేవి వీరత్వానికి ఇది సాక్ష్యం. శుంభ నిశుంభ అనే రాక్షసులను సంహరించడానికి దేవతలు అమ్మవారిని కోరారు. దుర్గాదేవి ఆ రాక్షసులతో భయంకరమైన యుద్ధం చేసి వాళ్ళను సంహరించారు. ఆ తర్వాత కోపంతో ఉన్న అమ్మవారు తన చేతిలోని ఖడ్గాన్ని నేల మీదకు విసిరారు. అది పడిన చోట భూమి చీలి నీళ్లు వచ్చాయి. అదే అస్సీ నదిగా మారింది. అమ్మవారు ఆ నీటిలో స్నానం చేసిన తర్వాత శాంతించారని ఎంతో మంది నమ్ముతుంటారు. అందుకే కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అస్సీ ఘాట్లో స్నానం చేయడానికి వస్తూ ఉంటారు. కాశీలో అన్నిటికంటే ముఖ్యమైనది మణికర్ణికా ఘాట్. ఇది కాశీ నగరానికి నాభి అని చెప్పొచ్చు. మరియు దీన్ని మహాశ్మశానం అని కూడా అంటుంటారు. ఇక్కడ దహన సంస్కారాలు జరిగితే మోక్షం లభిస్తుందని ఎంతో మంది హిందువులు నమ్ముతూ ఉంటారు. కాశీఖండం ప్రకారం కాశీనగరం ఏర్పడక ముందు విష్ణుమూర్తి ఇక్కడ ఘోర తపస్సు చేశారు. ఆయన చెమటతో ఇక్కడ ఒక పుష్కరిణి ఏర్పడిందంట. శివపార్వతులు అక్కడికి వచ్చినప్పుడు శివుడు ఆనందంతో తాండవం చేశాడు. ఆ సమయంలో శివుడు చెవుకున్న కుండలం అంటే మణికర్ణిక ఆ నీటిలో పడిపోయింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. శివపార్వతులు స్నానం చేస్తుండగా అమ్మవారి చెవి పోగు పడిపోయిందని కూడా మరో కథ ఉంది. ఇక్కడ చనిపోయిన వారి చెవిలో సాక్షాత్తు పరమశివుడే తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని ఎంతో మంది హిందువులు నమ్ముతుంటారు. ఇక్కడ చితిమంటలు ఎప్పుడూ ఆరిపోవు. ఇక్కడ ఉన్న చితాభస్మాన్నే కాశీ విశ్వేశ్వరునికి కూడా అర్పిస్తూ ఉంటారు. అయితే కాశీ యొక్క విశిష్టత చెప్పడానికి ఈ చిన్న వీడియో అస్సలు సరిపోదు. కాశీలో ఇంకా ఎన్నో విశేషాలు దాగున్నాయి. అవన్నీ ఖచ్చితంగా ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇవి వారణాసికి సంబంధించిన కొన్ని రహస్యాలు మాత్రమే. ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. మీకు పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.